హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే ఈరోజు నేను టమాటా కర్రీ, అచ్చం టమాటా కర్రీ, పచ్చిమిర్చి కొంచెం పౌడర్ వేసి వండుతున్నా. చూడండి, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ ఇవైతే వేసాను, ఆనియన్, అలాగే చిల్లీ, ఇవైతే వేస్తున్నా. తినేయి కదా, ఇవో వేగితే ఇలా తెల్లగా వస్తుంది. ఇప్పుడైతే వేగినాయి. ఇదైతే మా ఇంటి పసుపే, అంటే మేము కొని పట్టించింది పసుపు వేసాను కదా. చూడండి, ఇప్పుడైతే ఇగో వేస్తున్నా టమాటాలు. అచ్చం టమాటా కర్రీ అయితే ఈరోజు వండుతున్నా. దీన్ని ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నా. దీనికి ఈరోజు కాంబినేషన్ అయితే ఏంటో మీరు చూడండి, స్పెషల్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు సట్టి కదా, ఇంకా నీస్ అయితే ఉండదు 1 మంత్. అందుకే ఇక మీకు చికెన్ మటన్ లాంటివి ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ నేను మూత పెడుతున్నా. చూడండి, ఇప్పుడైతే నేను మూత తీస్తున్నా. టమాటాలు అయితే ఎలా మగ్గాయో చూడండి. నేనైతే వెళ్ళి స్మాష్ చేస్తున్నా. ఆల్రెడీ నేను చిన్నగానే కట్ చేసిన, అందుకనే అలా స్మాష్ చేశాను. చూడండి, ఇప్పుడైతే మగ్గినాయి కదా, వాటర్ కూడా మంచిగా వచ్చేసినాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం చేసిన కదా, టమాటాలో పులుపు ఉంటాయి కాబట్టి కారం, ఉప్పు, ఇప్పుడు వేసేసిన మసాలా ఒకటి దించండి వేస్తా. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నా. కర్రీ ఎలా అయిందో చూసారా, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడైతే కర్రీ అయినట్టు, ఆయిల్ ఎలా పైకి వస్తాయి. ఇప్పుడు నేను కొంచెం మసాలా వేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే కర్రీ అయిపోయింది దీంట్లో. ఓకేనా, మరి మీకు కనుక అండే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మెంతి కొత్తిమీర వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మాకైతే అంగడి రేపు ఇలా కూరగాయలు ఏం లేవు, అందుకే ఈరోజు టమాటా కూర వండినా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.